ఒక పాట రాసుకున్నా, మళ్ళీ వాడికి ఇంకా ఏకదం సంతకం పెట్టించినట్టు, నా వేదనకు మితి లేదు. ఏమన్నుంది, ఏమన్నుంది, నా శోకానికి తుది లేదు, ఆశయే లేదు. దేవుడు అంటున్నాడు, అరే ఇట్లాంటి మాటలు కాకపోతే ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏది పాడుకోవాలి? కూర్చొని పొద్దున్న లేచి నా వేదనకు మితి లేదు. శుభం పలుకురా పెళ్లి కొడక అంటే ఏదో బలికాడు అంటే ఎవడో, నా ఏదో తేడా పడ్డట్టుందని అందుకని మారుతుంది పోయా. ఆ పాట దాటిపోబోకయ్య అనే పాట మీరు పాడితే మీ బాధలు సాధలు ఇరుగులు ఇబ్బందులు ఊహించుకొని పాడొద్దు. మరి అందుకాక ఎందుకన్నా ఆ పాట అని అడుగు. ఏం ఊహించుకొని పాడతారంటే ఆత్మల రక్షణ దైవ సేవను మాత్రమే ఊహించుకొని పాడు. అందరికీ చెబుతున్నా, ఎందుకంటే పాట బాగా నచ్చింది జనానికి. ఇక అదే పాట పెట్టడం, అదే పాడటం, కూర్చొని ఆడవటం. అమ్మ ఏడిపించేవాడిని కాదు, నేను నవ్వించాలా, సంతోషపెట్ట, ఏడిచేవాళ్ళ కన్నీళ్ళు తొడవాలి కానీ అట్లా కాదు. ఈ ఫీల్డ్లో ఏడిస్తే సూపర్ ఉంటుందని ఇచ్చినట్టుంది పాట.